కూర్చుంటే కుంటి లేస్తే లేడి. మనం ఆడవాళ్ళం తలుచుకోలే కానీ ఇంటి పనులు ఎంతసేపు అండి, చిటికలో అయిపోతాయి. అలాగే మన పిల్లలు తినాలే కానీ ఏం చేసి పెట్టడానికైనా మన అమ్మలం రెడీగానే ఉంటాము. కానీ ఏం చేస్తాం, కొంతమంది పిల్లల అపెటైట్ అలా ఉంటుంది. కొంతమంది పిల్లలు మాత్రం చాలా బాగుంటుంది అపెటైట్. ఏం పెట్టినా తినేస్తారు. ఆకలేస్తే గిన్నెలో వేసేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తినేస్తారు. బతిమలాట తినిపించాల్సిన అవసరం అస్సలు ఉండదు. మా పిల్లలు లాంటి పిల్లలు ఉంటారు, అసలు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది వాళ్ళకి ఏదైనా తినిపించాలంటే. వాళ్ళ అపెటైట్ న్యాచురల్గా అలా ఉంటుంది. బై బర్త్ రావాలి వాళ్ళు అలా తినాలంటే, మామూలు అందరు తినేలాగా తినాలంటే. ఎందుకంటే మన ఫ్యామిలీలో నుంచి కానీ, లేకపోతే మదర్ నుంచి కానీ, లేకపోతే ఫాదర్ నుంచి కానీ పిల్లలకి యాపిటైట్ అనేది వస్తుంది. మనం చిన్నప్పుడు ఎలా తిన్నాము, ఎలా ఉన్నాము, చబ్బీగా ఉన్నామా, తిన్గా ఉన్నామా, మన ఫ్యామిలీలో ఏ రకం ఎలా తినే వాళ్ళం ఫుడ్, ఆ రకమైన ఫుడ్ వాళ్ళు అలవాటు చేసుకోగలుగుతారు, అలానే తినగలుగుతారు. అంతేకాని బయట ఎవరో సంబంధం లేని వ్యక్తులతో కంపేర్ చేసుకొని ఆ పిల్లలు అలా ఉన్నారు, మన పిల్లలు ఇలా లేరు అని తక్కువ చేసి మాట్లాడుకోకూడదు. అంతేకాకుండా చబ్బీగా ఉంటేనే హెల్దీ, తిన్గా ఉంటే హెల్దీ కాదని అదేం లేదు. అలా అని మనం సైలెంట్గా ఉంటామా, ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి తినిపించడానికి ట్రై చేస్తాము. మరి మీరేమంటారు అమ్మలు, మీ పిల్లలు కూడా ఇలానైనా ఇసుకిస్తారా? అలాగే వీడియో మొత్తం చూశారు కదా, అలాగే వీడియో వెళ్ళిపోకుండా వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.